బాయ్స్ ఇవాళ వచ్చినా మేము దావత్ చేయడానికి. ఇవన్న కూరగాయలు కోస్తున్నాడు, శైనతన్న చూస్తున్నాడు, రంజిత్ గాడు అటు ఇటు చేస్తున్నాడు. తెచ్చినా మేము కుండ, ఇది మా చికెన్ దీని కింద ఉన్నది చూసారా. ఉపల్ అయితే చాలా బిజీ అయిపోయిండు చెట్టు వెనకాల వెళ్ళి. పెద్దగా అవడం వల్ల శైనతన్న కోస్తున్నాడు చిన్న చిన్న పీసులలో. వేసేసి పుదీనా, మిర్చి, ఉల్లిగడ్డలు, మస్తు మసాలాలు, కర్డ్ వేడి మొత్తం రెడీ అయినాయి బ్రో. ఈ కుండ చికెన్ అయినాక చూడాలి ఎంత టేస్ట్ ఉంటుందో. జబర్దస్త్ వ్లాగ్ తీస్తున్నా బ్రో. సబ్స్క్రైబ్ చేసేయండి మా ఛానల్కి, సబ్స్క్రైబ్ చేసేయండి. మా బ్రదర్స్ ముఖం చూసి సబ్స్క్రైబ్ చేసేయండి. చికెన్ కట్ అవుతున్నది ఎక్దమ్ నంబర్ 1. ఆహా మజా వస్తుంది. ఇప్పుడు తిన్న తర్వాత ఎట్లుంటుందో కానీ డేంజర్ ఉంటుంది కానీ టేస్ట్. చికెన్లో అయితే మసాలాలు కలపడం స్టార్ట్ అయిపోయింది మాది. చూడండి ఎంత క్రేజీగా కనబడుతున్నది. ఇప్పుడే కలర్ఫుల్ అయిపోయింది మా చికెన్. కళ్ళు ఉన్నది. పాప్కార్న్ బాలాగాడు తింటున్నాడు. కళ్ళేమో సగం అన్న తెచ్చుకున్నాడు తాగడానికి మస్తు సస్పెన్స్ గా. ఇక్కడేమో వాళ్ళిద్దరు రీల్ చూసి, ఇక్కడ మేము చికెన్ చూసి మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకోటి స్టార్ట్ అయిపోయింది కోబ్రా పీస్. మిక్స్ చేయడం జరుగుతున్నది, కలపడం జరుగుతున్నది చికెన్ ని. ఇప్పుడు పెరుగు వేసే టైం వచ్చేసింది. పెరుగు వేసా అన్న, పెరుగేరా మస్తు ఐస్ క్రీమ్ లాగా కలపాలి. ఇక పెరుగులు మస్తు జబర్దస్త్ ఫ్లేవర్ వస్తాయి. కూర అయిన తర్వాత మస్తు టేస్ట్ మాత్రం జబర్దస్త్ వస్తుంది. కానీ ఒరిజినల్ పెరుగు మళ్ళా, అది కూడా కప్పుల నుంచి. మస్తు లొకేషన్ మీద వచ్చి మస్తు దావత్ చేస్తున్నాం గాయస్. లైక్ చేయండి, ఫాలో చేయండి మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ప్యాకెట్ తో ఇందులో వేయాలనుకున్నాడు, సర్వనాశనం చికెన్ చేయాలనుకున్నాడు రంజిత్ జాదవ్. నాకు కొడుకర్రే నీకు పిల్లని కూడా ఇయ్యరా. కుండలో చికెన్ వేయడం జరుగుతుంది. మస్తు సెట్ అయిపోయింది ఇలా. ఇప్పుడు అక్కి పెట్టేసి ఖాళీ వేసుడే చికెన్ సెట్ అయిపోయింది మన కుండలు. నా ఇట్స్ రెడీ టు తప్పులు ట్రై చేస్తున్నా. బాలాజీ అండ్ శివాభాయ్ ఎక్దమ్ మాల్ మసాలాతో కలిపిన చికెన్, కుండ చికెన్ అయితే పెట్టేసినాం బ్రో. ఖాళీ గిమ్మ అవ్వాలా ఖాళీ వంట చేస్తే ఖాళీ. ఇప్పుడు వంట పట్టింది మాత్రం. చెట్టు మాత్రం చాలా అట్రాక్షన్ ఉన్నది, దేవసేన లాగా. మా బాల మంచి అందరికి కూర్చోవాలని పాపం ఇంతమైన చేసిన వాడు ఎక్కడ చూడలేదు నేను. ఎంత మంచి మనిషిని ఎక్కడ చూడలేదు. ఉబ్బడి బాధ ఇవ్వడం జరిగింది. పెట్టేసినాం పొయ్యి మీద. వాళ్ళు ఇప్పుడు మూత పెట్టేసి ఇక ఒక అర్ధ గంట తర్వాత వచ్చి చూస్తుడే. ఇక మొత్తం డేంజర్ అవుతుంది మనది. టైం చెప్పన్నా, ఎంత టైం పడుతుంది ఇది వండాలంటే? హాఫ్ అన్ అవర్ పడుతుంది అంట బ్రో. చూడండి ఖాళీ మసాలాలు ఇప్పుడు ఎట్లున్నాయి, వండిన తర్వాత ఎట్లుంటుందో ఒకసారి చూస్తే మీరు పాగలైపోతారు. మీరు కాకండి పాగల్ మేమైతాము తిన్న తర్వాత. గొడవ అయినట్టు అనిపిస్తుంది నాకు. బాలాజీ గారితో మళ్ళీ శివ అన్నది ఇద్దరిది. కానీ ఎక్స్పెక్టేషన్స్ లేవు మాకు. అవుతుందేమన్నా భయం, చెప్పలేము. చూపెట్టబోతున్నాను చూడండి కాస్త ఎంత మంచి ఉన్నది. కింద దీని వేర్లు ఇక్కడికి వెళ్ళి ఉన్నాయి, బట్ జైంట్ మాత్రం అక్కడ మధ్యలో ఉన్నది. జైంట్ కనబడుతుంది ఆడ మధ్యలో ఉన్నది, అదా ఉన్నది. కొంచెం మిక్స్ చేయడం జరుగుతుంది ఇందులో. గుండి గాయస్ తీసేసిన మేము. కుండ చికెన్ అయిపోయింది మాది. చూడండి ఫ్లేవర్ ఎట్లున్నది, కలర్ఫుల్ గా మారిపోయింది. ఎక్దమ్ చెప్పలలో పోదు. చికెన్ ఎలాగైతే అయిపోయింది బ్రోస్. చూడండి ఎంత మజా ఫ్లేవర్ కనబడుతున్నది. ఎక్దమ్ కలర్ కూడా మజా వచ్చింది. ఇంకా టేస్ట్ ఎలా ఉంది బ్రో? జబర్దస్త్ ఉందా? సూపర్ ఉన్నది బ్రో. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది. ఇక తీసి తినడమే. మధ్యలో ఎట్లయితే సెట్ అయిపోయింది. కానీ ఆడైతే ఫోన్ లో బిజీ ఉన్నాడు పొద్దున్న నుంచి. చికెన్ వేస్తున్నారు. అయితే బాయ్. మా ఫ్రెండ్ అయితే అలిగి వెళ్ళిపోతుండు. లవడే बस ब्रो. చికెన్ చూసి ఫిదా అయిపోవాలి. మళ్ళీ కళ్ళు చూసి ఎక్దమ్ కలర్ఫుల్ అయిపోవాలి.
इधर दो चिकन 65 సమీకరణాలు చెప్తున్నాడు బ్రో. చూడండి చాలా పెద్ద సమీకరణాలు నడుస్తున్నాయి. చూడండి చీక్తాడు. ఇగో చేస్తాడు అయిపోయింది ఖాళీ. ఇగో తాగుడే ఇక తాగేయండి రా. అరగిరు మీద అది पैकेट देख चिकन मसाला नहीं चिकन मसाला होगा कौन सा मसाला है की राजनोट पैकेट की चिकन लाओ ऊपर से डालो बोला तुमको मैं गंडे बुच्चू అయిపోయింది బ్రో. ఏం లేదు, ఏం మిగలలేదు. దావత్ అయిపోయింది. అయిపోయింది అంతే. ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మిగిలిన ముక్కలు చుక్కలు నువ్వు తినేయి, సరేనా? తినే వచ్చినప్పుడు మస్తు చికెన్ పీసులు ఇస్తా కదా గైస్. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉన్నది, చూపెడతా లక్ష్మీపూర్లో అని. ఇగో ఇదే చూస్తున్నారా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో బ్యూటిఫుల్ బ్రో. ఎక్దమ్ వైలెన్స్ లొకేషన్ ఉంది కదా. సూపర్ లొకేషన్ ఉంది కదా, జస్ట్ వాచ్. నాకైతే ఫుల్ ఫీలింగ్ వచ్చేసింది. సో గాయస్, బ్లాగ్ ఇంతనే. కలుద్దాం రేపు నెక్స్ట్ బ్లాగ్లో. ఇవాళకి ఇంతనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జాదవ్ శ్రీకాంత్ బ్లాగ్స్. లొకేషన్ చూపెట్టాలనా? ఆగండి, వెయిట్.